గుడ్ మార్నింగ్. నేను రమాకాంత్, వెల్నెస్ కోచ్, సత్యసాయి న్యూట్రిషన్ సెంటర్, నిర్మల్. నేను గత సంవత్సరం నుండి న్యూట్రిషన్ తీసుకుంటూ దాదాపు 102 kgs నుండి 25 kgs వెయిట్ లాస్ అయ్యి ప్రజెంట్ 77 kgs ఉన్నా. దేనికి న్యూట్రిషన్ తీసుకున్నా అంటే, నేను సంవత్సరం క్రితం హై బీపీ సయాటికాతో సఫర్ అయ్యాను. దాంతో తీవ్ర అనారోగ్యం పాలయ్యాను. డాక్టర్స్ ఏమన్నారంటే, సార్ మీరు ఖచ్చితంగా సయాటిక్ ఆపరేషన్ చేసుకోవాలి, అంతేకాకుండా మీకు స్టంట్ పడే అవకాశం కూడా అన్నారు. నేను అనేక ఆసుపత్రి తిరిగాను. ప్రతిరోజు పెయిన్ కిల్లర్స్ వాడిన, ఫిజియోథెరపీ ఇప్పించుకున్నా. దానివల్ల ఇంకా ఒబిసిటీ పెరగడం స్టార్ట్ అయింది. ఒక మంచి ఫిజియోథెరపిస్ట్ ఏమన్నంటే, సార్ మీరు కొంచెం బరువు తగ్గితే ఈ సయాటిక్ అనేది కొంచెం రిలీఫ్ ఉంటుంది అన్నారు. అప్పుడు నేను ఆలోచించిన, న్యూట్రిషన్ తీసుకుంటే మన సైడ్ ఎఫెక్ట్ కొడతాయా, అసలు న్యూట్రిషన్ ఎక్కడ దొరుకుతుంది అని గూగుల్లో సెర్చ్ చేస్తే ది వరల్డ్ బెస్ట్ న్యూట్రిషన్ ఇన్ ద వరల్డ్ అని కొట్టంగానే హెర్బాలైఫ్ అని వచ్చింది. అయితే ఒక కోచ్ 2 సంవత్సరాలు నా వెంట పడుతుండే, సార్ బరువు తగ్గండి, మంచిగా ఉండదు సార్, బరువు తగ్గండి అంటే నేను పట్టించుకోలేదు. ఎందుకంటే మనకు పెద్ద ఈగో, మనకి అన్నీ తెలుస్తాయి కదా అని అనుకునేవాడిని. ఎప్పుడైతే నేను అతని దగ్గరికి వెళ్ళానో అప్పుడు నేను మంచి రిజల్ట్ తీసుకోవడం జరిగింది. సంవత్సరం కూడా నన్ను చాలామంది చూస్తున్నారు, ఇతనికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్ కొడతాయా, ఏమైనా కిడ్నీలు ఖరాబ్ అవుతాయా, ఇంకేమైనా ఆరోగ్యం ఖరాబ్ అవుతుందా. ఎందుకంటే మనం తీసుకునే రెగ్యులర్ ఫుడ్ కాదు కదా. అసలు ఏంటంటే, మనం తీసుకునే ఫుడ్ మొత్తం న్యూట్రిషన్ కాదు, కానీ న్యూట్రిషన్ మొత్తం ఫుడ్ అనేది ఈ హెర్బాలైఫ్ షేక్ తీసుకున్నాక అర్థమైంది. ఎందుకంటే ఒక షేక్లో 22 రకాల విటమిన్ ఉంటాయి, మంచి ప్రోటీన్ ఉంటుంది, మంచి గుడ్ ఫ్యాట్ ఉంటుంది, మంచి కార్బోహైడ్రేట్స్ ఉంటుంది, మంచి ఫైబర్ దొరుకుతుంది. అన్ని రకాలు దొరికేదే హెర్బాలైఫ్ షేక్. అయితే హెర్బాలైఫ్ వెయిట్ ఛాలెంజ్ తీసుకునేటప్పుడు ఇందులో 21 రోజు సవాల్ ఉంటుంది. 21 days డైట్ ఫాలో అయితే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. 21 డైట్స్ అంటే రోజుకు 3 భోజనాలు. ఒక భోజనం ఏంది, మార్నింగ్ షేకే, మళ్ళీ మధ్యాహ్నం మంచి కార్బోహైడ్రేట్స్ అంటే గుడ్ ప్లేట్ ఉండాలి, దాంట్లో కూడా omega-3 ఫైబర్, మంచి గ్రీన్ సలాడ్, మంచి ఫ్రూట్స్, మంచి రైస్ తీసుకోవాలా. సాయంత్రం మళ్ళీ షేక్ చేస్తూ, అంటే ఏమవుతుంది, మళ్ళీ దాని తగ్గట్టు మన ఆహార అలవాట్లను చేంజ్ చేసుకోవాలి. ఇది చాలా ఈజీ ప్రాసెస్, ఏం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వెయిట్ లాస్ అన్నది ఒట్టి ఎక్సర్సైజ్తో కాదు. 20% ఎక్సర్సైజ్, 80% న్యూట్రిషన్. ఖచ్చితంగా రోజు 3 భోజనాలు బదులుగా హెర్బాలైఫ్ షేక్ తీసుకోండి, మంచి హైడ్రేటెడ్గా ఉండండి. అంతేకాకుండా మనము మన యొక్క ఆరోగ్య అలవాట్లను మార్చుకొని మంచిగా చురుకైన జీవనశైలి కొరకు మంచిగా వ్యాయామం చేయండి. ఇది చాలా సులభమైన ప్లాన్. ఎందుకంటే ఈ షేక్ మనకు అవసరమైన పోషకాలతోని ఇంధనం ఇస్తుంది. అదే మన మామూలు కార్బోహైడ్రేట్ తీసుకుంటే ఒక పెట్రోల్ వస్తున్నట్టు అంతే. పెట్రోల్ వస్తే అంటే మన దగ్గర ఎన్నో అవయవాలు ఉంటాయి బాడీలో, ఆర్గన్స్, గుండె, లివర్, కిడ్నీ వగేరా వగేరా అన్నీ ఉంటాయి. వాటన్నిటికీ మనం పోషకాలు ఇస్తాం. ఎందుకంటే రాత్రి పడుకుంటాం, పొద్దున్న లేవగానే అది ఏమంటుందంటే, ఓ నాయన పోషకాలు ఇరా అంటే ఒక్కొక్క ఐటెం ఒక్కొక్కటి కోరుకుంటుంది. మనం ఓన్లీ కార్బోహైడ్రేట్స్, దానివల్ల ప్రాబ్లం అవుతుంది. ఈ 21 days చేసేటప్పుడు ఏం చేయాలా, దాదాపు మంచి ఎక్సర్సైజ్ చేయండి, మంచి మీ ఆహార అలవాట్లను చేంజ్ చేసుకోండి, ప్లాంట్ బేస్డ్ ఫుడ్ ఎక్కువ తీసుకోండి. ఊకే ఏం చేయాలి, ఇంకా షుగర్ అవాయిడ్ చేయండి, మిల్క్ ప్రొడక్ట్స్ అవాయిడ్ చేయండి,
ఓకే. ఇంకా సాల్ట్ తగ్గియండి, జంక్ ఫుడ్ బయట తినకండి, ఎందుకంటే అంతా మైదా, టోటల్ మైదా, బేకరీ బేకరీ బేకరీ, ఎక్కడ దూరం బేకరీ. ఆ కుర్కురేలు, లేసు, చిప్స్ ప్యాకెట్లు అవన్నీ వాడకండి. అవన్నీ మనకు సైడ్ ఎఫెక్ట్లే, మనకి ఏమీ రాదు. ఎందుకంటే అందులో మోనోసోడియం సాల్ట్ ఉంటుంది. అది టేస్టింగ్ సాల్ట్ వేసి మనము తినడానికి ఉత్తేజపరుస్తుంటుంది, దాంతో ఒబిసిటీకి గురవుతాం. అందుకొరకు చాలా వరకు మీరు మీ అలవాట్లను ఆహారపాలను మార్చుకుంటే మనం బాగుపడతాం. ఇవాళ రేపు చిన్న వయసులోనే చాలామందికి హార్ట్ అటాకులు రావడం జరుగుతుంది. మొన్ననే నిర్మల్లో జరిగింది. పాపం మా కొలీగు రమేష్ అన్న మా షాప్లోకి కూడా వచ్చాడు. పాపం మిషన్, జిరాక్స్ మిషన్ ప్రాబ్లం ఉంది అన్న అని చెప్పి, అప్పుడు అన్న నేను మీకు ఏమైంది అన్న, మీరు బరువు తగ్గినట్టున్నారు, బాగా సన్నమేళ్ళు, స్లిమ్ ఉన్నారు అని అన్నాడు. అంటే నేను న్యూట్రిషన్ తీసుకుంటున్నా, దానివల్ల నా హెల్త్ బాగా అయిందన్న, మీరు కూడా స్టార్ట్ చేయండి అంటే, అన్న నేను పక్కా డైట్ ప్లాన్ చేస్తాను, నేను పర్ఫెక్ట్ తింటాను, నేను బాగుంటాను అని చెప్పి అన్నాడు. అంటే నేనేమన్నా, అన్న మన లైఫ్ అంటే ఓన్లీ భోజనమే కాదు, స్ట్రెస్తో కూడిన జీవితం. మనం వర్క్ ఉంటుంది. ఇప్పుడు మీరు వచ్చింది మిషన్ ఖరాబ్ అయిందని ఆ టెన్షన్ ఉంటుంది, వర్కర్ రాలని టెన్షన్ ఉంటుంది, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే ఆ ప్రాబ్లం టైంలో మనం కరెక్టు మన హార్ట్ మీద టెన్షన్ పడుతుంది, బ్రెయిన్ మీద టెన్షన్ పడుతుంది, ఎన్నో పడతాయి. ఒకవేళ న్యూట్రిషన్ తీసుకుంటే ఏం చేస్తారంటే అది కొంచెం మన స్ట్రెస్ని తగ్గిస్తుంది. స్ట్రెస్ని తగ్గించడం వలన మనకు హెల్త్ అనేది కండిషన్ ఉంటుంది. అసలు న్యూట్రిషన్ అనేది ప్రతి దానికి ఉపయోగపడుతుంది. అయితే పాపం అనుకోకుండా హార్ట్ రావడం జరిగింది. అతనికి సంతాపం చెప్తున్నా. ఎందుకంటే ఎవరైనా మీ కొలీగ్, నేనైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, హెల్త్ విషయంలో ముందు జాగ్రత్త తీసుకోండి అంటే నేను నార్మల్గా తగ్గుతా, నాకు అన్నీ తెలుసు అని దయచేసి పక్కకు పెట్టండి. ఎందుకంటే వచ్చేది మొత్తం పొల్యూటెడ్ ఫుడ్, పెస్టిసైడ్తోనే వండుతున్నాయి. పెస్టిసైడ్, యూరియా చల్లకుండా పంట రావడం లేదు. డబ్బులు ముఖ్యం కాదు, పోయేటప్పుడు రూపాయి కొంటపోం, వచ్చేటప్పుడు ఏం తీసుకురాలి. మనము మన పిల్లల మీద ఆధారపడకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం ఫిట్గా ఉండాలి. అంటే 100 ఏళ్ళు రాని 60 ఏళ్ళ లెక్కన ఉండాలి, 70 ఏళ్ళు రాని 40 ఏళ్ళ లెక్కన ఉండాలి. అంటే యాంటీ ఏజ్ వస్తుంది, దీంతో యాంటీ ఏజ్ వస్తుంది, బాడీలో గ్రిప్ దొరుకుతుంది, పెరాలసిస్, పక్షవాతం రాకుండా కాపాడుతుంది, హార్ట్ ప్రాబ్లం రాకుండా కాపాడుతుంది, మన కిడ్నీలను ఫిల్టర్ చేస్తుంది. ఇప్పుడు చాలామంది ప్రతి 10 మందిలో 4-5 షుగర్ పేషెంట్లే ఉంటున్నారు. ఎందుకంటే మనం ఎక్కువ కార్బోహైడ్రేట్ తీసుకుంటాం, దానివల్ల ఫ్యాట్ లెవెల్స్ పెరుగుతున్నాయి. ప్యాంక్రస్ చుట్టూ కొవ్వు పెరగడం వల్ల అది ఇన్సులిన్ విడుదలయ్యేది. అంటే ఆ ఇన్సులిన్ మన బ్లడ్లో కలిస్తే షుగర్ అని కంట్రోల్ ఉంటే మనకు అప్పుడు షుగర్ రాదు. ఈ షేక్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, లో క్యాలరీస్, హై విటమిన్స్ ఉంటాయి. అప్పుడు ఫ్యాట్ మెల్లమెల్లంగా కరిగిపోయి షుగర్ కూడా తగ్గిపోతుంది. రమ్మంటే రారు. ఎన్నోసార్లు ఎంతోమందికి చెప్తూనే ఉన్నా అయ్యా వచ్చి న్యూట్రిషన్ తీసుకోండి, బాగుపరచుకోండి అంటే, లేదండి మేము హాస్పిటల్ చుట్టూ తిరుగుతామంటే ఏమి చేయలేం. ఎందుకంటే డాక్టర్లు కూడా దేవుళ్ళే. మనకు సమస్యలు వచ్చిన తర్వాత వాళ్ళని నిందించడం అవసరం లేదు. ఎందుకంటే పాపం వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ బిజీ షెడ్యూల్ వల్ల వారు కూడా సరిగా ఆహారం తీసుకోవల్ల దాదాపు 52% మంది డాక్టర్లు కూడా డయాబెటీస్తో సఫర్ అవుతుంటారు. అంతేకాకుండా వాళ్ళు సరైన ఆహార టైంకు తినకపోవడం వల్ల వాళ్ళు కూడా తీవ్రంగా ఒబెసిటీకి గురవుతున్నారు. వాళ్ళు కూడా మనుషులే కదా, చాలా స్ట్రెస్ ఉంటుంది. పేషెంట్ను తీసుకోవాలి, ఆపరేషన్ చేసే టైం ఉంటుంది, పేషెంట్లను చూడాలా, సార్ మాకు అర్జెంట్ ఉన్నది సార్ మేము పోతాం సార్ అంటారు, వాళ్ళని కాపాడుకోవాలా. ఆ జీవితం ఆ టైంలో ఏమవుతుందంటే వాళ్ళు ఫుడ్ సరిగ్గా తీసుకోక వాళ్ళ హెల్త్ ఖరాబ్ అవుతుంది. అందుకొరకు మన బిజీ లైఫ్, బిజీ షెడ్యూల్ కొరకు మన ఫుడ్ మెనూ మార్చుకోవాలా. ఎందుకంటే ఇది టోటల్గా 5G టెక్నాలజీ, చాలా స్పీడు, ఎవరికి టైం ఉండలేదు అసలు టైం మస్తు ఉంటుంది. టైము మన ఫుడ్ మీద దొరికేటానికి టైం ఉండదు అంటారు. హోటల్కి పోతాం, సర్వర్ని తిడుతూనే ఉంటాం, తేరా అర్జెంట్ అంటే వాడి ఒకటి తెచ్చి పడేస్తాడు. ఒక హోటల్కి పోయినప్పుడైనా, ఒక హాస్పిటల్కి పోయినా, ఒక న్యూట్రిషన్ సెంటర్కి పోయినా మన టైంలో ఒక ½ అవర్ కేటాయించండి. వాళ్ళు చెప్పే మాటలు వినండి. మనం ఏం తినాలో, ఏం తాగొద్దో మా న్యూట్రిషన్ సెంటర్లో చెప్తాం.
మీ ఇంట్లో ఉంటే రిజల్ట్ రాదు. ఎందుకంటే మన హెల్త్ కనీసం ఒక హాఫ్ అన్ అవర్ ప్రతిరోజు జిమ్ చేయండి, ఒక హాఫ్ అన్ అవర్ న్యూట్రిషన్కి వెళ్ళండి, మంచి ఆరోగ్యం తీసుకోండి అని కోరుకుంటున్నా. అందరూ మా దగ్గరకు వస్తే మీకు ఏం చేయాలా, ఏం తినాలా, ఏం తాగదని చెప్తా. ఒక కోచ్ ఆధ్వర్యంలో తీసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది. ఓకే, నా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. నేను మీ రమాకాంత్. మా న్యూట్రిషన్ సెంటర్ ఎక్కడ ఉంటుందంటే బజాజ్ ఎలక్ట్రానిక్స్ పక్కన క్లబ్ కాంప్లెక్స్, నిర్మల్. నా మొబైల్ నంబర్ 9010156200. థ్యాంక్ యూ.